తం హదేవం ఆత్మబుద్ధిప్రకాశం ముముక్షుర్వై శరణమహం ప్రపద్యే. పూజ్యులైన సాధు సజ్జనులు భక్తులతో నిండిన ఒక మహత్తరమైనటువంటి ఉద్దేశంతో ఏర్పాటు చేయబడిన ఈ సభకు నా సవినీయ నమస్సులు. నేడు ప్రపంచానికి కావలసింది భగవంతుడే నాకు సర్వస్వం అని సాహసంతో చెప్పగల 20 మంది యువతి యువకులు ఎవరు సిద్ధంగా ఉన్నారు చెప్పండి. ఈ మాటలు అంటారు స్వామి వివేకానంద 1896లో లండన్లో జరిగిన ఒక సమావేశంలో. ఎవరు మాట్లాడలేదు. స్వామీజీ వెంటనే భయపడుతున్నారా? భయం ఎందుకు చెప్పండి. ఒకవేళ భగవంతుడే కనుక సత్యమైతే జీవితంలో మిగిలిన విషయాలకి ఇంక విలువేముంది? ఒకవేళ భగవంతుడి అసత్యం అనుకోండి, ఇంక జీవించి మాత్రం ప్రయోజనమే ఉంది, జీవితానికి అర్థమే ఉంది. ఇది శ్రీరామకృష్ణ వారి మాట వేరే భాషలో చెప్పారంతే స్వామీజీ. మానవ జీవిత ఉద్దేశం భగవత్ సాక్షాత్కారం. అందరూ విన్నారు. అయితే అందులో ఒక 28 సంవత్సరాల యువతిని ఈ మాటలు తీవ్రంగా స్పందింపచేశాయి. ఎంత తీవ్రంగా స్పందింపచేశాయంటే వెంటనే ఆమె ఈ మహత్తరమైనటువంటి కార్యం కోసం తన జీవితాన్ని అంకితం చేయాలని నిర్ణయం చేసుకుంది. ఆమె పేరు మార్గరెట్ ఎలిజబెత్ నోబెల్, ఐర్లాండ్ వనిత. తర్వాత కాలంలో సోదరి నివేదితగా భారతదేశానికి సనాతన సంస్కృతికి ఎనలేని సేవలు చేసింది. ఈరోజు ఈ చర్చనీయాంశము వివేకానందుల మానస పుత్రిక సోదరి నివేదిత. ఈమె ఒక క్రైస్తవ ధార్మిక కుటుంబంలో జన్మిస్తుంది. చిన్నప్పటి నుంచి కూడా ఒక సేవా తత్పరత, ధార్మిక చింతన ఈ అమ్మాయిలో కొట్టొచ్చినట్లు కనిపిస్తూ ఉండేవి. చిన్న వయసులోనే విద్యాభ్యాసం చేసేటప్పుడే, కాలేజీలో చదువుతున్నప్పుడే ఈ జ్ఞాన తృష్ణతో మొత్తం ప్రపంచ చరిత్ర ఇవన్నీ కూడా చదువుతూ ఉండేది. అయితే ఒక పక్క తర్వాత ఒక విద్యా విధానంలో చాలా చిన్న వయసులోనే ఒక స్కూల్ని రన్ చేస్తూ ఉండేది. అందులో తన అభిరుచులకు అనుగుణంగా విద్యా విధానంలో ఒక నూతన సంస్కరణలను తీసుకొచ్చి అతి చిన్న వయసులో ఒక స్కూల్ని అక్కడ నడుపుతూ ఉండేది. అలాగే అక్కడ లండన్లో మేధావులందరూ కూడా అక్కడ ఒక వర్గంగా ఒక క్లబ్ల కింద ఏర్పాటు చేసి ఈ పెద్ద వాళ్ళ లెక్చర్స్ అవి కూడా ఏర్పాటు చేస్తూ ఉండేవారు. అటువంటి క్లబ్లో సభ్యురాలుగా ఉంటూ తన ఉత్తేజితమైనటువంటి రచనలతో, ఉపన్యాసాలతో చాలా పేరు ప్రఖ్యాతులు గడించింది ఆ రోజుల్లో. అప్పుడు అంత చిన్న వయసులోనే అంత చక్కటి ఉజ్వల భవిష్యత్తు కలిగి ఉంది అప్పుడు. అందుకే రవీంద్రనాథ్ ఠాగూర్ అంటారు, ద లైఫ్ సిస్టర్ నివేదిత గేవ్ ఫర్ us was not a normal life, it was a very great life. అటువంటి సమయంలో అయితే ఈ బయట అంతా కూడా లైఫ్ అంతా కూడా చాలా ఉజ్వలంగా మంచి ఫ్యూచర్ ఉన్న లైఫే. అయితే లోపల మాత్రం ఎన్నాళ్ళ నుంచి ఆమెలో ఒక మథనం సాగుతూ ఉంది. ఒక ఆధ్యాత్మిక పిపాసికి కలిగేటువంటి ప్రశ్నలన్నీ కూడా ఆమెకు వస్తూ ఉండేవి. ఈ ప్రపంచంలో సత్యం ఏమిటి, జీవితానికి ఉద్దేశం ఏమిటి, ఇలాంటి ప్రశ్నలు వస్తూ ఉండేవి. తనకు తెలిసినంత ఎవరు కూడా తన సమాధానం చెప్పలేకపోయారు. అప్పుడు ఈ సైన్స్ బాగా డెవలప్ అవుతూ ఉంది, ఈ వైజ్ఞానిక శాస్త్రం. దాన్ని చదవడం మొదలుపెట్టింది తనకు ఏదైనా ఆన్సర్ వస్తుందేమో అని చెప్పి. అక్కడ కూడా ఏం ప్రయోజనం లేదు. తర్వాత కొద్ది కాలానికి ఈ బౌద్ధ ధర్మం చదవడం మొదలుపెట్టింది. 3 సంవత్సరాలంతా బౌద్ధ ధర్మాన్ని అధ్యయనం చేసింది. ఇటువంటి ఆధ్యాత్మిక పిపాసతో ఎక్కడా కూడా దానికి చాలా రెస్ట్లెస్ అయిపోయింది. ఐ వాజ్ సో అన్హ్యాపీ అండ్ ఐ వాజ్ వెరీ ఈగర్ టు నో ట్రూత్ అని చెప్పేసి లోపలంతా కూడా ఇంత అంతరంగ మథనం సాగుతూ ఉన్నప్పుడు సరిగా అదే సమయంలో అమెరికా దేశం నుంచి స్వామి వివేకానంద లండన్కి వెళ్తారు. అక్కడ వారిని ఆహ్వానిస్తారు ఈ వేదాంత ధర్మ ప్రచారం కోసం.
ఇటువంటి శాశ్వతమైనటువంటి విలువలను తెలియజేసే ఈ విశ్వజనీన సిద్ధాంతాలను బోధించే వేదాంత ధర్మానికి చాలా ఆమె ప్రభావితమవుతుంది. ఆవిడంటుందన్నమాట, మాకు దాహంతో అలమటిస్తున్నాం, అప్పుడు ఒక జ్ఞానం కోసం, ఒక సత్యం కోసం మేము అలమటిస్తూ ఉన్నాం ఆ రోజుల్లో. అటువంటి సమయంలో స్వామీజీ వచ్చి మాకు ప్రాణదానం పోశారు అని చెప్పేసి అంటారు. అంతేకాదు, ఏ ధర్మాన్ని అయితే బోధించడానికి స్వామీజీ వచ్చారో ఆ ధర్మానికి మూర్తిమించిన వ్యక్తిగా స్వామీజీని గుర్తించింది. ఇటువంటి ధీరోదాత్తమైన వ్యక్తిని నేను ఈరోజు చూశాను. ఆయన యొక్క దేశ ప్రేమను చూశాను. ఆ దేశ ప్రజలకు నా జీవితాన్ని అంకితం చేయాలని నేను నిర్ణయించుకున్నాను అని చెప్పేసి అంటుందన్నమాట. తర్వాత స్వామీజీ వచ్చిన తర్వాత ఆమె ఉత్తరం రాస్తుంది, నేను వచ్చి ఇండియాకు వచ్చి నేను సేవలు చేయాలనుకుంటున్నాను, మీ యొక్క కార్యంలో నేను సహాయం చేయాలనుకుంటున్నానంటే స్వామీజీ సాధక బాధకాలన్నీ చెప్పి ఉత్తరం రాస్తారు. ఇక్కడ ఇండియాకు వస్తే నీకు ఇక్కడ పరిస్థితి తెలీదు, మీ వేసవకాలం కన్నా మాకు శీతాకాలం ఇక్కడ చాలా వేడిగా ఉంటుంది. అలాగే ఇక్కడ మనుషులు కూడా చాలా మూఢనమ్మకాలతో, ఒక విదేశీయులు అంటేనే ఒక వింత పశువులా చూస్తూ ఉంటారు, నీకు చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి. అదే కాకుండా బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ పరిపాలిస్తున్నారు, అప్పుడు వాళ్ళేమో నిన్ను చాలా వేరే భావంతో చూస్తారు, మంచి భావంతో చూడరు, ఇవన్నీ నీకు కష్టాలు ఉన్నాయి, అందుకని నువ్వు రావద్దు, అక్కడే ఉండి నాకు సహాయం చేయంటారు. అయితే ఆవిడ వినదు, వస్తుంది. ఒక్క ఆమె వస్తుంది 1898లో. ఇప్పుడు స్వామీజీ ఆహ్వానించి కొద్ది నెలలకి ఆమెకు బ్రహ్మచర్య దీక్షనిస్తారు. దీక్షనిచ్చి నివేదిత అని నామకరణం చేస్తారు. ఆ వెంటనే స్వామీజీ అడుగుతారట, నౌ టు విచ్ కంట్రీ డూ యూ బిలాంగ్, నీ దేశం ఏమిటి చెప్పంటే ఇంగ్లాండ్ అని చెప్తుంది వెంటనే. అప్పుడు అర్థమవుతుంది స్వామీజీకి, ఇప్పుడు ఎవరికైనా సేవ చేయాలి అంటే వారితో ఒక తాదాత్మ్య భావం లేకపోతే కనుక అది సేవ అనిపించుకోదు. అంటే ఇప్పుడు స్వామీజీ చెప్పిన సేవలో ఏంటంటే ఎవరైతే సేవింపబడతారో వారు ఉచ్చ స్థానంలో నిలబడతారు. స్వామీజీ ఇప్పుడు కూడా సేవించే వాళ్ళు తక్కువ స్థానం, వాళ్ళు సేవించబడే వాళ్ళు ఉన్నత స్థానంలో నిలబడతారు. ఎందుకంటే సేవించే అవకాశాన్ని మనకు కల్పిస్తున్నారు కాబట్టి వాళ్ళకి మనం కృతజ్ఞమై ఉండాలి. అందుకని నివేదితలో ఈ భావాన్ని నెమ్మదిగా మార్చాలి, భారతదేశంతో ఆమె తాదాత్మ్య భావాన్ని అనుభవించేలా చేయాలి అని చెప్పి అప్పటి నుంచి స్వామీజీ ఆమెకు భారతదేశం గురించి, భారతీయ సంస్కృతిని గురించి చెప్తూ ఉంటారు. అలాగే ఒక ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ కావాలని చెప్పి ఉత్తర భారతదేశానికి మొత్తానికి తీర్థయాత్రలకు వాడికి తీసుకెళ్తారు. అమెరికా నుంచి అప్పుడే మ్యాక్లౌడ్ అండ్ ఓలీబుల్ అని ఇద్దరు వనితలు కూడా వస్తారు. వీళ్ళు ముగ్గురిని తీసుకుని వెళ్ళి మొత్తం ఉత్తర భారతదేశం అంతా వెళ్తూ భారతదేశం గురించి, భారతీయ సంప్రదాయాల గురించి, భారతీయ ఆచార వ్యవహారాల గురించి, పైకి ఎంత మూఢనమ్మకాలుగా కనిపిస్తున్నప్పటికీ వాటి లోపల అంతరార్థం, ఏ భారతీయ ట్రెడిషన్ కూడా ఒక ఆధ్యాత్మిక సూత్రం లేనిదే ఏ భారతీయ ట్రెడిషన్ లేదు. ఈ భావాన్ని నెమ్మదిగా ఆమెకు చెప్తూ ఉంటారు. ఈ సమయంలో ఆమెకు అర్థమవుతుంది స్వామీజీ యొక్క దేశభక్తి. ఆవిడ రాస్తుంది, హీ వాజ్ ఎ బోర్న్ లవర్ అండ్ ద క్వీన్ ఆఫ్ హిజ్ అడరేషన్ వాజ్ హిజ్ మదర్ ల్యాండ్. అది గ్రహిస్తుంది, అంటే భారతదేశం అంటే స్వామీజీకి ఎంత ఇష్టం అన్నది ఆవిడ గ్రహిస్తుంది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అతి తక్కువ సమయంలో ఇంత సంక్లిష్టమైనటువంటి భారతీయ సంస్కృతిని చాలా చక్కగా అర్థం చేసుకుంటుంది. తర్వాత ఎలా వస్తుంది, మనకే భారతీయులకే ఆవిడ భారతీయ ధర్మం గురించి చెప్పే స్థితిగా ఆవిడకి వస్తుంది. ఇది ఎలా సాధ్యమైంది? అంత ప్రఖరమైనటువంటి ఇంటలెక్ట్ అనమాట, చాలా సునిశ్చిత బుద్ధి తప్ప ఇది అర్థం కాదు. ఇది మనం ఇప్పుడు మానస పుత్రిక అంటున్నాం కదా, ఇది స్వామీజీ మానస పుత్రిక అనడానికి కొన్ని లక్షణాలు, చాలా లక్షణాలు మన నివేదికలో చూడవచ్చు. మొట్టమొదటిది ఏంటంటే ది ప్యాషనేట్ లవ్ ఫర్ ట్రూత్, నాకు సత్యం కావాలి, జీవితంలో ఇంకేమీ వద్దు, అది ఒకటి. ఇంకా రెండవది ఏంటంటే ఇది ప్రఖర మేధా సంపత్తి. స్వామీజీలాగే ఆవిడకు కూడా తొందరగా ఆ విషయాన్ని కరెక్ట్గా లోపలికి వెళ్ళి అర్థం చేసుకునే శక్తి ఆవిడకు ఉండేదన్నమాట. గోపాలకృష్ణ గోఖలే వాళ్ళందరూ తర్వాత రోజుల్లో అంటారు, అసలు ఏ విధమైన బుద్ధి అది, వెంటనే ఆ లోపల చెప్పిన అంతరార్థాన్ని అంతా ఆవిడ గ్రహిస్తూ ఉండేది, ఏది చెప్పినా సరే అని వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉండేవారు. అటువంటి మేధా సంపత్తితో భారతీయ సంస్కృతి యొక్క అంతరార్థాన్ని ఆవిడ గ్రహించేది. అంతేకాదు ఇంకొకటి ఏంటంటే స్వామీజీ దేశభక్తి మనం చెప్తూ ఉంటాము,
స్వామీజీ దేశభక్తి కేవలం తన స్వదేశమని స్వామీజీ ప్రేమించలేదు. భారతదేశం సనాతన విలువలకు, శాశ్వత విలువలపైన ఈ భారతీయ సంస్కృతి అంతా కూడా ఆధారపడి ఉంది కాబట్టి స్వామీజీ భారతదేశాన్ని ప్రేమించారు. అలాగే స్వామీజీ హిందూ ధర్మాన్ని ప్రేమించారు. ఎందుకంటే ఇందులో అన్నిటినీ సమైక్యం చేయగల ఒక అద్భుతమైన శక్తి ఉంది. ఈ వేదాంత ధర్మంపై ఇది ఆధారపడి ఉంది. ఏ ధర్మం, ఏ సంస్కృతి మనకు చెప్పింది చెప్పండి? ఇది ఏకం సత్ విప్రా బహుధా వదంతి. ఒకసారి కాదు, ఎప్పుడో వేదాల్లో చెప్పడం కాదు, పదే పదే ఆ మాటలు వివిధ భాషల్లో మనకు వస్తూనే ఉన్నాయి. రుచీనాం వైచిత్య రుజు కుటిల నానా పథజుషాం నృణామేకో గమ్యో త్వమసి పయసా మర్ణవమివ. ఇవన్నీ కూడా రకరకాల పథాలు, క్రమ మార్గాలు అవనివ్వండి, అక్రమ మార్గాలు అవనివ్వండి, ఇవన్నీ కూడా ఎక్కడికి చివరికి చేరేదంటే కేవలం ఆ సముద్రంలో ఎలా అయితే నీరన్నీ కూడా సముద్రంలో ఎలా అయితే చేరుతుందో అదేవిధంగా రకరకాల మార్గాలన్నీ కూడా ఒక్కటే భగవంతుడే చేరుతాయి. అలాగే ఆకాశాత్ పతితం తోయం సాగరం ప్రతిగచ్చతి సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి. ఎవరికి మీరు నమస్కారం చేసినా దేవదేవుడికే, భగవంతుడికి అది చెందుతుంది. అలాగే ఇప్పుడు శ్రీరామకృష్ణులు యతోమత్ తతోపత్, ఈ విధంగా ఈ సమన్వయ వాక్యాలను, సమైక్య వాక్యాలను ఏ సంస్కృతి మనకు చూపించింది చెప్పండి? అందువల్ల స్వామీజీ తన దేశాన్ని ప్రేమించారు, తన ధర్మాన్ని ప్రేమించారంటే అవి ఆధ్యాత్మికత బేస్ కాబట్టి ఆయన ప్రేమించారు. సిస్టర్ నివేదిత ఏమంటుందంటే ఆయనలో ఉన్నటువంటి ధార్మిక బ్రాడ్ రిలీజియస్ కల్చర్ ఐ హ్యావ్ సీన్. ఏమిటంటే ఏ ధర్మాన్ని బోధించడానికి ఆయన వచ్చారో ఆ ధర్మం ఒకవేళ సత్యానికి వ్యతిరేకమని ఆయన తెలిస్తే కనుక వెంటనే ఆయన ఆ ధర్మాన్ని వదిలేస్తారు. అటువంటి బ్రాడ్ రిలీజియస్ కల్చర్ ఐ హ్యావ్ సీన్ ఇన్ హిమ్. అది చూసింది. అందువల్ల మనకి ఫస్ట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, స్వామీజీ నివేదిత వాళ్ళు భారతదేశాన్ని ప్రేమించారంటే వాళ్ళు బేసికల్గా వాళ్ళు స్పిరిచువల్ ఆస్పైరెంట్స్. స్వామీజీ అండ్ బేసికల్గా చూసుకుంటే వాళ్ళ ఆధ్యాత్మికత వాళ్ళు కోరుకున్నారు చిన్నప్పటి నుంచి కూడా. స్వామీజీ చిన్నప్పటి నుంచి గాడ్ ఎవరైనా భగవంతుని చూసారా అని అన్నారు. ఫస్ట్ భారతదేశంలో ఎప్పుడు అనలేదు ఆయన, భగవంతుని ఎవరైనా చూసారా. అలాగే నివేదిత కూడా ట్రూత్ ఏమిటి, ఈ ప్రపంచమైనటువంటి సత్యం ఏమిటి, ఇదే చూసింది. కాబట్టి వీళ్ళ యొక్క ఆధ్యాత్మికత కోసం అది ఎక్కడ తీసుకొచ్చింది అనమాట, వాళ్ళని భారతదేశానికి తీసుకొచ్చింది. ఎందుకంటే భారతదేశంలో ఈ ఆధ్యాత్మిక విలువలు, ఆధ్యాత్మిక నిధి ఉంది కాబట్టి. స్వామీజీ మహాసమాధి చెందేటప్పటికీ ఈ నివేదిత హీ వాజ్ సక్సెస్ఫుల్ టు ఇంప్రింట్ దిస్ ఐడియా దట్ ఇండియా అండ్ స్పిరిచువాలిటీ ఆర్ సినానిమస్. భారతదేశము ఆధ్యాత్మికత రెండు పర్యాయ పదాలు మాత్రమే అన్న భావానికి నివేదితను తీసుకొచ్చారనమాట. స్వామీజీ సమాధి చెందేటప్పటికీ షీ వాజ్ సో ఫుల్ ఆఫ్ దట్ ప్యాషనేట్ లవ్ ఫర్ ఇండియా టు ద బ్రిమ్ అనమాట. లోపలంతా కూడా భారతదేశం పట్ల విపరీతమైన ప్రేమతో నిండిపోయి ఉంది. అందుకే స్వామీజీ మహాసమాధి చెందిన తర్వాత ఒక ఉత్తరం రాస్తుంది వాళ్ళ స్నేహితురాలకి, ఐ కెనాట్ ఈవెన్ గ్రీవ్, ఐ ఓన్లీ వాంట్ టు వర్క్. నేను కేవలం పని చేయాలనుకుంటున్నాను, నేను బాధపడ్డానికి కూడా నాకు టైం లేదంటుంది. ఆ తర్వాత కొద్ది రోజులకి స్వామీజీ మహాసమాధి చెందిన కొద్ది రోజులకే తను మొత్తం ప్లాన్ ఆఫ్ వర్క్ అంతా కూడా తను మారుస్తుంది అనమాట. అంతవరకు ఇక్కడికి వచ్చింది, ఒక స్కూల్ని ఓపెన్ చేసింది, ఆ స్కూల్ని రన్ చేస్తుంది. తర్వాత మ్యాక్లౌడ్ రాస్తుంది, కేవలం కొంతమంది మహిళల కోసం నేను ఈ పని ఇంకా విస్తృతం చేయాలి నా కార్యాన్ని. అయినా భారతీయ మహిళలకు నేను నేర్పేది ఏముంది, వాళ్ళు ఎంతో ముందుకెళ్ళున్నారు, వాళ్ళకి నేర్పేది ఏముంది, అందుకని నేను ముందుగా ఈ జాతిని జాగృతం చేయాలి, చైతన్యవంతం చేయాలి అని చెప్పి తను మార్చుకుంటుంది. వెంటనే కొద్ది రోజుల్లో తనకి అప్పటికి మనం బ్రిటిష్ వాళ్ళ అధికారంలో ఉన్నాం కాబట్టి రాజకీయ స్వాతంత్రం ఫస్ట్ దేశానికి కావాలి, దాని గురించి నేను పాటుపడాలి అని చెప్పగానే, మీకు తెలుసు రామకృష్ణ సంఘంలో స్వామీజీ నియమం చేశారు, రాజకీయాలకి ఎప్పుడు కూడా దూరంగా ఉండాలని చెప్పి. వెంటనే బ్రహ్మానందజీ మహారాజ్ అయితే ఈ సభ్యత్వం నుంచి నువ్వు సభ్యతను ఉపసంహరించుకోవాలని చెప్తే ఆవిడ దానికి కూడా రెడీ అయ్యి వెంటనే పేపర్ స్టేట్మెంట్ ఇస్తుంది అనమాట. నేను ఈ రామకృష్ణ సభ్యత్వం నుంచి బయటకు వచ్చాను ఆన్ మై ఓన్ అని చెప్పేసి. చాలామంది విమర్శిస్తారు, ఇదేంటిది స్వామీజీ వీళ్ళని కొద్ది రోజులకి ఇలా వచ్చిందంటే బయటకు చాలామంది విమర్శిస్తారు. అయితే ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడు కూడా స్వామీజీ నివేదిత వచ్చినప్పుడు కూడా నువ్వు ఈ పనే చేయాలి, నేను చెప్పిందే చేయాలని ఎప్పుడు చెప్పలేదన్నమాట. నువ్వు వేదాంతం గురించి పని చేయి లేదా మానేయి, భారతదేశం గురించి పని చేయి లేదా లేదు,
ఎప్పుడైనా సరే నీ వెంట నేను ఉంటాను. ఆ స్వేచ్ఛ అన్నది స్వామీజీ తన శిష్యులందరికీ ఇచ్చారు, అలాగే నివేదితకు కూడా ఆ స్వేచ్ఛ అన్నది ఇచ్చారు కాబట్టి అది ఆమెకు తెలుసు. అందుకనే తన ఓన్ ప్లాన్ ఆఫ్ వర్క్ని తను చేస్తుందన్నమాట. ఇంకప్పటి నుంచి తను ఫస్ట్గా పశ్చిమ భారతదేశానికి వెళుతుంది. ఉపన్యాసాలు రచనల ద్వారా మొత్తం జాతిని జాగృతం చేస్తుంది, భారతీయత సంబంధించి మాట్లాడుతుంది. అలాగే దక్షిణ భారతదేశం వెళ్తుంది. ఎంతోమంది అప్పట్లో ఆ నాయకులందరూ కూడా ఆవిడ గురించి ఆ గొప్పతనాన్ని చెప్పకపోతే మనకు అర్థమై ఉండేది కాదు. అంత మహా వ్యక్తిత్వం అనేది మనకు అర్థమై ఉండేది కాదు. గొప్ప గొప్ప వాళ్ళు అనమాట. రవీంద్రనాథ్ ఠాగూర్ అంటారు, ఆమె ఒకసారి మన దేశం మన ప్రజలు, ఆవిడ భారతీయ ప్రజలందరూ మన ప్రజలు అంటూ ఉండేదట. మన దేశం మన ప్రజలు ఆవిడ అంటూ ఉంటే ఈ విధంగా ఆ తాదాత్మ్య భావం అది ఇంకెవరన్నా నాకు వినిపించలేదు. అంతటి ఐడెంటిఫికేషన్ అనమాట. మనం భాగవతంలో వింటూ ఉంటాం, ఈ గోపికల ప్రేమ చాలా ఉన్నతమైనది అని చెప్పి. ఎందుకంటే వాళ్ళు మర్చిపోతారు శ్రీకృష్ణుని ఆరాధించడంలో వాళ్ళ యొక్క అస్తిత్వాన్ని మర్చిపోతారు. ఇది ప్రేమకు పరాకాష్ఠ అంటారంటే తన యొక్క ఆరాధ్య దైవం ఎవరైతే ఉన్నారో వారిని ఎప్పుడూ స్మరిస్తూ తన అస్తిత్వాన్ని పూర్తిగా మర్చిపోవడం, ఇది ఆరాధనలో పరాకాష్ఠది. నివేదిత విషయంలో అదే జరిగింది అనిపిస్తుంది. కేవలం భారతదేశం, మొత్తం అంతా కూడా భారతదేశం నిండిపోయింది. అవనీంద్రనాథ్ ఠాగూర్ అదే అంటారు, అమాంగ్ ఆల్ ద ఫారినర్స్ హూ లవ్డ్ ఇండియా నివేదిత టేక్స్ ద హైయెస్ట్ ప్లేస్ అని చెప్పేసి. అలాగే ఆ చిన్న అతను బోస్పారా లేనని అక్కడ చిన్న ఇల్లు అద్దెకి తీసుకున్న స్కూల్ నడుపుతూ ఉండేది. చాలామంది ఇంకా అక్కడ వస్తూ ఉండేవారు అన్నమాట. రోజంతా కూడా ఈ రాజకీయ నాయకులు, ఆ తర్వాత రచయితలు, తర్వాత సైంటిస్టులు, అలా రకరకాల రంగాల నుంచి ఆవిడ అక్కడికి వస్తూ ఉండేవారు, వచ్చి కలుసుకుంటూ ఉండేవారు, సలహాలు తీసుకుంటూ ఉండేవారు. ఒకసారి రైటర్ ఒక ఆయన వస్తారనమాట. ఆయన ఏదో పుస్తకం రాసి ఆ పుస్తకం మ్యాన్యుస్క్రిప్ట్, ఇవి ఇంగ్లీష్ కదా బాగా చూస్తారని చెప్పి మ్యాన్యుస్క్రిప్ట్ చూపించడానికి వాళ్ళకి వస్తారు. ఆవిడ కరెక్షన్స్ అన్నీ చేస్తూ ఒక చోట ఎక్కడో ఆ రైటర్ కొంచెం భారతదేశానికి కొంచెం తక్కువ చేస్తూ ఏవో 2 మాటలు రాశాడనమాట. వెంటనే ఆయన పేరు దినేష్ బాబు ఇది మొత్తం కట్ చేసే వరకు నేను అసలు ఎడిట్ చేయలేదు పుస్తకాన్ని అని చెప్పేసి. అదంతా అంటే అందులో ఏం లేదు, ఫ్యాక్టే, ఆయన రాసింది ఫ్యాక్టే. అయితే ఆయన ఏమంటుందంటే, ఇంగ్లీష్లో మీరు రాస్తున్నారు, బయటికి వెళ్తా ఈ పుస్తకాలన్నీ, ఇవన్నీ కూడా గోరంతలు కొండంతలు చేసి వాళ్ళు ఫారినర్స్ అన్ని చూపిస్తున్నారు, నువ్వు వాక్యాన్ని కట్ చేసే వరకు నేను అది ఆ పుస్తకాన్ని నేను ఎడిట్ చేయనంటుంది అనమాట. అలాగే సేమ్ ఆయన ఒకరోజు వాళ్ళు ఎక్కడికో వెళ్తూ ఉంటారు, నివేదిత, దినేష్ బాబు అండ్ వేరే స్వామీజీ ఒక ఆయన, ముగ్గురు కలిసి వెళ్తూ ఉంటారు. వెళ్తూ ఉంటే ఒక బుల్ ఏదో వస్తుందన్నమాట, ఒక ఆబోత్ ఏదో ఎదురుగా వచ్చి పరిగెట్టుకుంటూ పడవడానికి వస్తుంది. ఈ దినేష్ బాబు ఏం చేస్తారు, భయంతో పక్కకి పరిగెట్టుకు వెళ్ళిపోతారు. నివేదిత ఫేస్ టు ఫేస్ ఆ ఆబోతుకి డైరెక్ట్గా వస్తుందన్నమాట. వచ్చిన తర్వాత వేరే స్వామీజీ ఎవరైతే ఉన్నారో వారు వచ్చి ఆ పశువుని ఆబోతుని పక్కకి తీసుకెళ్తారు. వెంటనే ఆయన పిలిచి ఆ పిరికితనాన్ని ఆవిడ సహించలేకపోయేది అసలు స్వామీజీలనే. వెంటనే దినేష్ బాబు, నౌ టుడే యూ హ్యావ్ గ్లోరిఫైడ్ ద రేస్ ఆఫ్ మెన్ అని ఆవిడ తిడుతుంది అనమాట పట్టుకొని. అంటే ఆవిడ అంత తిట్టిన లోపల ఆ ప్రేమ అనేది వాళ్ళకి అర్థమయ్యేది కాబట్టి వాళ్ళు ఎవరు కూడా ఫీల్ అయ్యేవారు కాదు. ఈ విధంగా మొత్తం అందరినీ కూడా ఉత్తేజపరుస్తూ చివరికి ఆవిడ 1911 సంవత్సరంలో, చాలా తక్కువ వయసులో, ఇంకొక విషయం ఏంటంటే జేసీ బోస్, జగదీష్ చంద్ర బోస్ మీకు అందరికీ తెలుసు, ఆయన సైంటిస్టు. ఆవిడ కళ్ళారా చూసింది ఆయనకు జరుగుతున్న అన్యాయం ఏమిటన్నది. ఈ రేడియో తరంగాన్ని మార్పుని కనుగొనక ముందే ఆయన కనుగొన్నారు. అలాగే ఈ ప్లాంట్స్ అన్నిటికీ కూడా లైఫ్ ఉందని ఆయన కనుగొన్నారు. అవన్నీ కూడా డెమాన్స్ట్రేట్ చేస్తున్నప్పుడు యూరోప్లో అక్కడ ఆయన్ని చేస్తున్న అవమానాలు బ్రిటిష్ సైంటిస్ట్ అందరూ కలిసి అవన్నీ కూడా కళ్ళారా చూసి ఆయనకి మొత్తం ఎంతో సహాయం చేసింది. అసలు ఆయన ఈరోజు బోస్ ఇన్స్టిట్యూట్లో నివేదిత యొక్క విగ్రహాన్ని పెడతారనమాట. అక్కడ ఫస్ట్లో ఆయన విగ్రహాన్ని మొత్తం కూడా ఆయన మ్యాన్యుస్క్రిప్ట్ చూడడం, సహాయం చేయడం, మానిటరీగా హెల్ప్ చేయడం, ఇటువంటి ఎంతోమందిని ఎన్నో రంగాల్లో ఆవిడ సహాయం చేసింది. ఈ విధంగా అది చివరికి ఏంటంటే బాగా పాపం ఆరోగ్యం తట్టుకోలేక ఇటువంటి కఠోర పరిస్థితులు వాటికి కూడా ఆరోగ్యం చాలా సింపుల్ అనారోగ్యం కలుగుతుంది ఆవిడకి. సరైన వైద్య సహాయం లేకైనా అయి ఉండొచ్చు. 1911లో చాలా చిన్న వయసులో 44 ఏళ్లలో ఆవిడ మహాసమాధి చెందుతుంది డార్జిలింగ్లో. సురేంద్రనాథ్ బెనర్జీ అని ఒక ఆయన అంటారు, నాకు నివేదితను చూస్తే అనిపిస్తుంది ఎప్పుడో పూర్వకాలపు ఒక ఋషి ఈ భారతదేశానికి మళ్ళీ సనాతన ధర్మాన్ని ఉద్ధరించడానికి
పాశ్చాత్య దేశాలలో అక్కడ జన్మించి అక్కడ ఉన్నటువంటి ఈ ఇంటలెక్చువల్ రొబస్ట్నెస్ ఏదైతే ఉందో దాన్ని గ్రహించి మళ్ళీ భారతదేశానికి వచ్చి తన పూర్వ ప్రియతమ దేశానికి ఈ సనాతన ధర్మానికి మళ్ళీ సేవ చేయాలని చెప్పి నివేదితగా జన్మించారు అని చెప్పేసి సురేంద్రనాథ్ బెనర్జీ అంటారు ఈ మాట. అయితే అది కరెక్ట్ అనిపిస్తుంది నాకు కూడా. ఎందుకంటే ఈ సనాతన ధర్మానికి ఉద్ధరించడానికి ఋషులు తప్ప ఎవరు చెప్పండి కొనుక్కునేది, వాళ్ళకి తెలుసు కాబట్టి ఈ విలువ అన్నది. శ్రీరామకృష్ణులు తీసుకొచ్చారు స్వామీజీని సప్తఋషి మండలం నుంచి. ఈవిడ కూడా ఒక ఋషి అయి ఉండొచ్చు, ఇక్కడికి వచ్చి ఈ భారతదేశానికి మళ్ళీ సనాతన ధర్మాన్ని పునరుద్ధరించడానికి ఆవిడ వచ్చి ఉండవచ్చు. ఆ నివేదిత జీవితాన్ని ఎనలైజ్ చేస్తూ ఒక రాస్తారు, ఒక రైటర్. అదేమిటంటే నివేదిత జీవితం ద్వారా, ఆవిడ జీవితం ద్వారా ప్రపంచాన్ని ఆవిడ 2 విధాలుగా ఆవిడ లాభం చేకూర్చింది. మొట్టమొదటిది ఏంటంటే ఈ భారతీయ ఈ మహిళలకు ఉన్నటువంటి ఏవైతే విలువలు ఉన్నాయో, ఈ అణుకువ ఇట్లాంటి విలువలు ఏవైతే ఉన్నాయో వాటికి ఈ ఇంటలెక్చువల్ అంటే వెస్టర్న్ నుంచి ఆ ఇంటలెక్చువల్ రూబస్నెస్ అండ్ దిస్ మోడర్న్ అవుట్లుక్, ఆధునిక దృక్పథాన్ని భారతదేశానికి ఆవిడ తీసుకొచ్చింది. అలాగే విదేశాలకు వెళ్ళి అక్కడ భారతదేశం యొక్క స్త్రీల ఔన్నత్యాన్ని, ఇక్కడ ఒక గృహ జీవితంలో ఎంత ఉన్నతమైన జీవితాన్ని భారతీయులు గడుపుతున్నారు, భారతీయ మహిళలు, ఆ విషయాన్ని ఆవిడ పాశ్చాత్య దేశాల్లో ప్రచారం చేసింది. ఇప్పుడు స్వామీజీ ఎప్పుడు కూడా ఒక యూనివర్సల్ మ్యాన్ అంటే యూనివర్సల్ బీయింగ్ ఎలా ఉండాలని ఎప్పుడు ఊహించుకుంటూ ఉండేవారు. ప్రతి మనిషి కూడా ఎక్కడ ఏదున్నా మంచిని గ్రహించి అది ఈస్ట్ అండ్ వెస్ట్ కాంబినేషన్గా ఉండాలి, సైన్స్ అండ్ రిలీజియన్ కాంబినేషన్గా ఉండాలి. ఇలా మొత్తం అన్నిటినీ సమన్వయపరుస్తూ ఎక్కడ ఏ మంచి లక్షణాలను వాటన్నిటినీ గ్రహించి ఒక విశ్వజనీన వ్యక్తిగా ప్రతి వ్యక్తి ఎదగాలి. ఈ న్యూలీ ఎమర్జింగ్ గ్లోబల్ కల్చర్లో ప్రతి వ్యక్తి కూడా ఓ విశ్వజనీన వ్యక్తిగా ఎదగాలి అని చెప్పేసి స్వామీజీ ఆశించేవారు. నివేదితలో దాన్ని మనం చూడొచ్చు, ఆ స్వామీజీ ఆశించిన ఆదర్శాన్ని మనం చూడొచ్చు. ఈ నివేదిత జీవితం ముఖ్యంగా భారతీయులందరినీ కూడా అందరూ చదవాలి. ఇక్కడ చిన్నవాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు. దయచేసి మీ పిల్లలందరికీ కూడా ఈ నివేదిత జీవితాన్ని మీరు చదివించాలి. దేశ ప్రేమ, భారతీయ సంస్కృతి పట్ల ప్రేమను మీరందరూ కూడా మీ పిల్లల్లో అది ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను. అందరికీ కూడా శుభం చేకూరాలని ప్రార్థిస్తున్నాను.